ఓహో వస్తాం సార్. అందరూ పోతానంటుంటే నువ్వు వస్తానంటావేంట్రా బాబు? వాడికి వస్తాంకి పోతాంకి తేడా తెలియదురా బాబు. రా, నువ్వు పిలిచింది రానా? నన్ను రాని మాట్లాడతావా? తప్పే రా 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 అంటావా నన్ను? ఏంటి అసలు ఎప్పుడు వచ్చిపోయేవాళ్ళం రెగ్యులర్ కస్టమర్స్ మాతో గొడవ పెట్టుకుంటా ఏం బాగుండదు గురు. మనమంతా ఫ్రెండ్స్. అక్కడ పని చూసుకో. వస్తాం ముందా పని వెళ్ళొస్తా. రే సన్నాసి, సారీ సార్. ఒకటి గుర్తుపెట్టుకో, చెప్పు గురు. ఎప్పుడైనా సరే ఏ మనిషి అయినా సరే శ్మశానం నుంచి వచ్చేటప్పుడు, జైలు నుంచి వెళ్ళిపోయేటప్పుడు, హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వస్తాం వెళ్ళొస్తాం అని చెప్పకూడదు. తప్పైపోయింది గురు, ఇంకెప్పుడు చెప్పను. జ్ఞాపకం ఉంచు. విజ్ఞాన గులికి పద. అధ్యక్ష, మహాజనులారా, ఈ రోజు చాలా సుదినం. ఎందుకో మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఒక మహాత్ముడు, పూజ్య బాపూజీ, స్వాతంత్ర సమర యోధుడు, జాతి పిత, అహింసా నేత గాంధీ తాత పుట్టినరోజు. అంటే భారతదేశం పుట్టినరోజు, స్వాతంత్రం పుట్టినరోజు, నీతి పుట్టినరోజు, అహింస పుట్టినరోజు, మానవత్వం పుట్టినరోజు, మంచితనం పుట్టినరోజు, మంచి పుట్టినరోజు. వారి అడుగుజాడల్లో నడుస్తున్న మేము ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, పట్టపగలైనా, అర్ధరాత్రైనా, అపరాత్రైనా ఎవరైనా సరే రావచ్చు, మా తలుపులు తట్టవచ్చు. అలా వచ్చిన వారందరికీ నా సహకారం ఉంటుందని మనవి చేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. విన్నావా? విన్నాను. విజ్ఞాన గుళికలే రాసుకో. రాసుకుంటాను. ఆయన చెప్పినట్టు ఇవాళ నుంచి మనం నీతిగా బ్రతికితే బెటర్ రా. అలాగే గురు. ఎందుకంటే ఈ జైలుకి వెళ్ళడం, అలా రావడం, ఇలా పోవడం మనకెందుకురా బాధ? నిజమే కదా. హాయిగా శంషర్గా కష్టపడదాం, నీతిగా బతుకుదాం, మనుషుల్లాగా ఉందాం. ఓకే ఓకే ఓకే. నా మీద నువ్వు ఒట్టి, నీ మీద నేను ఒట్టేస్తాను. అలాగే గురు. పద, పద. ఎక్కడైనా మంచి పని చూసుకుందాం. ఓకే. చూడండి బాబు, Yes. ఎస్ సార్. ఈ ఊళ్ళో అన్ని షాపుల్లోకి చాలా పేరున్న షాప్ ఇది. Yes, sir. జాగ్రత్తగా పనిచేయాలి. Yes. ఎస్ సార్. వచ్చిన కస్టమర్స్ తో నవ్వుతూ జాగ్రత్తగా మాట్లాడాలి. ఎస్ సార్. ఒకసారి వచ్చిన వాళ్ళు 10 సార్లు వచ్చేటట్టు చేయాలి. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, వెళ్ళి పని చూసుకోండి. ఎస్ సార్. వెళ్ళనయ్యా. ఎస్ ఎస్. పట్టుకోరా. పట్టుకోమంటే వదిలేస్తా గాడి దగ్గర. పట్టుకో సారీ సరిగా. సారీ. ప్రధానికి ముక్కు మీదనే ఉంటుంది గురుడు కోపం. అరే రమాప్రభు గారు రా. సినిమా రమాప్రభ. పద 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 గురు. పద పద రామప్రభు గారు పద. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం రామప్రభు గారు. సినిమా షూటింగ్ అండి. లేదండి, చీరలు కొనటానికి వచ్చా. చీరలు? రే రమాప్రభు గారు చీరలు కొనడానికి వచ్చారా? అరే మీరు చీరలు కూడా కడతారండి? ఏ నేను చీరలు కట్టినా? కట్టపోయినా రండి రండి నా దగ్గర రండి. నా పేరు రండి. రండి. మొట్టమొదటి నేను చూశాను నా బేరం. నిజమే. రండి. గురుగారి దగ్గర రండి. నువ్వు పక్కన రా. మంచి మంచి చూపిస్తాను చీరలు. ఇది చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇది అవి తీయండి. వద్దండి. నువ్వు రా, నేను వచ్చేస్తాను. ఇది చూడండి. నా చేతి ఇస్తానండి. బాగోలేదండి. నువ్వు బయటకు వెళ్ళరా. చెప్పండి మీకు ఏం కావాలో. మీ ఇష్టం, ఏం కావాలో తీసుకోండి. ఇవన్నీ మీ సొంతం అనుకోండి, అంతే తీసేసుకోండి. తీసుకోండి. అవి తీయండి. ఇదేం బాగుంటుంది చూడండి. ఆ చీరలండి. ఇది తీసుకోండి. బ్రహ్మాండం. నా బేరం ఇదమ్మా మీరు చెప్పింది. ఏమన్నా మీరు ఉద్యోగం చీర కట్టుకుంటారా? ఏయ్, నా బేరం చెప్పలే. ఇదండి ఇందాక వాణిశ్రీ గారు తీసుకెళ్లారండి. ఇది ఆ? ఇది చూడండి. ఇచ్చోండి. ఇది కట్టుకుంటే అండి మీరు రాత్రిపూట కట్టుకుని వస్తామంటే మీ ఆయన గారు మిమ్మల్ని ఎక్కువగా మాట్లాడకండి. ఏమిటండి? ఎక్కువగా మాట్లాడుకో. నా బేరం సార్. ఇదండి. ఇంపోర్టెడ్ చీరలేవా? ఏమండి ఇంపోర్టెడ్ చీరలండి. ఆ పేరు ఇక్కడ ఎక్కడ వినలేదండి. ఆ పేరే వినలేదు. ఏమండి అది? ఎవరయ్యా మీరు? మన దగ్గర ఇంపోర్టెడ్ చీరలు చాలా ఉన్నాయిగా, చూపించండి. ఇంపోర్టెడ్ అండి. ఎక్కడండి? అదిగో అవేనయ్యా. ఇవ్వండి అవండి. అవే అవండి. అవేనయ్యా. ఇవి అయ్యానండి. అవేనండి. అవే. ఏమండి ఇవే. ఏమండి ఈ నిజంగా ఇంపోర్టెడ్ అనుకున్నారా మీరు? కాదు, డూప్లికేట్. కాదండి. సార్, నా బేరం. సార్. ఏ చీరలు ఏ ఊరి అనండి, లేబుల్ మాత్రం అక్కడదండి. అవునండి. ఒట్టండి, గాంధీ గారి మీద ఒట్టు. నేను అబద్ధం చెప్పండి. చెప్పం. గాంధీ గారి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పమని అడగండి. 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 మేనేజర్ గారు, ఎస్ మేడం. నిజం చెప్పండి, ఇవి ఇంపోర్టెడ్ చీరలేనా? అవును. కాదని ఎవరు చెప్పారు? నేనే చెప్పానండి. మీరు చెప్పారా? మీకెలా తెలుసు? నేనే కదా సార్ లేబుల్స్ అంటించాను. నేనే కదండి మడతలు పెట్టాను. స్టూపిడ్స్, రాస్కెల్స్, గెట్ అవుట్. వాళ్ళ మీద ఎందుకంటే అరుస్తారు? రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ ని మోసం చేస్తారా? ఇంకెప్పుడు మీ షాప్ కే రాకూడదు. You fool. Rascal. నిజం చెప్తారా? అదేంటి సార్, అబద్ధం చెబితే పట్టుకోటాలి, నిజం చెబితే కొడతారేంటి?
ఏమిటి గురువు ఇది? నీతిగా బతకాలి, నిజాయితీగా బతకాలి, అబద్ధం ఆడకూడదు అన్నావు. నీతిగా బతికితే ఏమైంది? రోడ్డు మీదకి వచ్చేసాం. శిష్య, ఏం గురు? నిరుత్సాహం ఉత్సాహాన్ని చంపిస్తుందిరా. నిత్య సత్యవ్రతుడు సత్యమూర్తి, అతనెవరు గురు? సత్యహర్చిందుడు. ఓహో, ఆయనకే తప్పలేదురా కష్టాలు. మంచిని బోధించిన మహమ్మద్కి తప్పలేదురా రాళ్ల దెబ్బలు. నీతిని బోధించిన జీసస్ క్రైస్తుకి తప్పలేదురా సిలువ పొట్లు. అహింసను బోధించిన మహాత్మా గాంధీకి తప్పలేదురా తుపాకీ కూడా తూట్లు. నిజమే గురు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత. నిజమే. ఏమైనా సరే అంతిమ విజయం మనదే. ఒకసారి ఓడిపోవడం తర్వాత నెగ్గడానికి. ఆహా. దెబ్బ తింటే తిన్నాం, మళ్ళీ ప్రయత్నిద్దాం. మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిద్దాం. మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ప్రయత్నించొద్దు. వద్దా? వద్దు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నిన్న ఇక్కడ ఒక ఆయన ఉపన్యాసం చెప్పాడే, ఓ మాజీ మంత్రి. ఆయన ఏమన్నాడు? తలుపులు మీకోసమే తెరిచుంటాయి అన్నాడు కదా, ఆయన తలుపులు తడదాం పద. పదన్ పదన్. పద. గురు ఇదే వారం. సార్, సార్, నిన్న నిన్న మీ మీ ఉపన్యాసం ఉపన్యాసం విన్నాం విన్నాం సార్. అది అది ఉపన్యాసమా సార్? అద్భుతం, మహాద్భుతం. ఒక్కళ్ళు చెప్పండి. ఆ? సార్, నిన్న మీ ఉపన్యాసం విన్నాం సార్. అది ఉపన్యాసమా సార్? అద్భుతం, మహాద్భుతం. ఈ ఊళ్ళో కడుగు పెట్టగానే మొట్టమొదట గాంధీ మహాత్ముని విగ్రహం చూసి ఆ తర్వాత ఈ మహాత్ముని ఉపన్యాసం విన్నా. దాంతో మా మనసులే మారిపోయాయి. సార్, ప్రజల కోసం మీరు ఏమైనా చేస్తానన్నారు. పేద ప్రజానీకం కోసం మీ ప్రాణాలైనా ఇస్తామన్నా. సార్, భుజం మీద కండువయ్య ఎవడు ఇవ్వడు సార్. మీరు ప్రాణాలే ఇస్తామన్నారు. ఎవరైనా ఇంటికి పోతే కనీసం తాగడానికి మంచినీళ్ళు ఇవ్వరు సార్. తమరు మజ్జిగ ఇచ్చారు సార్. అవునయ్యా, ఈ ప్రాణి భూమి మీద పడగానే స్వాతంత్రం స్వాతంత్రం అని ఆక్రోశించింది. పెరిగి పెద్దదయ్యాక స్వరాజ్యం స్వరాజ్యం అని విలపించింది. స్వరాజ్యం వచ్చాక స్వార్థం స్వార్థం చిచి 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 నిస్వార్థం నిస్వార్థం అని విలపించింది. అందుకే సార్ మీరు అబద్ధం ఆడకూడదన్నారు. అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకున్నాం. నీతిగా బ్రతకమన్నారు, నీతిగా బ్రతకాలనుకున్నాం సార్. ఎందుకు అబద్ధం ఆడాలి, ఎందుకు అవినీతిగా బ్రతకాలి అని నేను మిమ్మల్ని అడుగుతున్నానయ్యా. నిజమే సార్, ఈ రోజు నుంచి జైలుకే వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం. ఆ? అవును సార్, ఎవరి జేబులు కొట్టకూడదని నిర్ణయించుకున్నాం సార్. దొంగతనాలు కూడా చేయకూడదు అనుకున్నాం సార్. సాగుడు కూడా తాగడం మానేద్దామని నిర్ణయించుకున్నాం సార్. ఆగండి ఆగండి, అసలు ఎవరయ్యా మీరు? నేను పానకాలవాడి పర్వతాలనండి. ఎక్కడి నుంచి వచ్చారు? జైలు నుంచి. ఆ? సెంట్రల్ చేయాలండి. సెంట్రల్ జైలా? ఏమిటి ఇందాక మీరు నా గ్రూప్ అన్నారు? మీ గ్రూపేనండి. మరి నా గ్రూప్ అంటే సెంట్రల్ జైల్ గ్రూప్ నా గ్రూపా? ఆ? అదేమిటది? అదేనండి, మీరు స్వతంత్ర పోరాటం కోసం జైలుకెళ్ళి వచ్చారు. మేము ఆకలి పోరాటం కోసం జైలుకెళ్ళి వచ్చాం. అందుకని మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాం సార్. ఇప్పిస్తే ఏమిట్రా, వారిస్తారు. వారి కాళ్ళ దగ్గర పడుంటామా? వారు ఏం చెప్పారు ఉపన్యాసంలో? స్త్రీ జనోద్ధరణ, పతిత జనోద్ధరణ, బీద జనోద్ధరణ. మనబోటి వారందరినీ ఉద్ధరించడమే వారికి. ఇదే సరే సార్. పిచ్చి వాళ్ళారా, ఉపన్యాసాలు విని ఇంటికి వచ్చేసారా? లేవండి లేవండి. ఉపన్యాసాలు జనం కోసం, మేము మా కోసం. గురు, గాంధీ గారు పుట్టినరోజు. ఓ వేదాంతం విన్నా. విజ్ఞాన గుళిక రాసుకో. గురు గురు అటు చూడు. గురు గురు హోటల్. అవును మరి, అయితే ఆకలిస్తుంది గురు. అయితే ఓ పని చేద్దాం. ఎలాగూ జైలుకి వెళ్ళాలనుకుంటున్నాం కదా, లోపలికి వెళ్దాం, కడుపు నిండా టిఫిన్ చేద్దాం, బిల్లు కొడదాం. ఇప్పుడు తిరగబడతాడు, పోలీసు వస్తారు, పట్టుకెళ్తారు. పూర్వ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారా? పద పద గురు, ఇక్కడ కూర్చో. ఒక నిమిషం కూర్చో కూర్చో. ఏమన్నాయి? ఇడ్లీ వడ పొంగల్ ఉప్మా దోశ పెసరట్ పూరి. ఏమున్నాయో ఇద్దరికి చెరో ప్లేటు మొత్తం తీసుకొచ్చాడు పెట్టు. అర్జెంట్ కొట్టరా. అలాగే ముందు మంచినీళ్ళు పెట్టు. అలాగే. అదంటే ఇసురేస్తావు. ఇచ్చులు పడిపోయింది. ఇంకోటి పెట్టరా.
ఇంకేం వెరైటీలు ఉన్నాయి? ఇంకేమీ లేవండి. ఏమి లేవా? ఓపెన్గా పాలు పడరా. పాల్ పాల్. బిల్లు ఇవ్వక ముందు వెళ్ళిపోదామా? బే బాలేదురా, అస్సలు బాలేదు. వాళ్ళు నమస్కారం. ఏంట్రా బిల్లు అడగలేదు? చూడలేదేమో గురు. అదా మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. ఉమ్, ఉమ్. ఏంట్రా